కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేటువంటి కోవట్లు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కోవట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనక గోతులు తవ్వుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేటువంటి కొంతమంది కోవట్లు ఉన్నారని, వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనక గోతులు తవ్వుతున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక సర్వే కలకలం రేపుతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది సార్ అసలు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేది మనకి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, కాంగ్రెస్ రాజకీయాన్ని దగ్గరగా పరిశీలించిన ప్రతి ఒక్కళ్ళకి ఆ కాంగ్రెస్లో ఉండే గ్రూప్ రాజకీయాల పట్ల ఒక అవగాహన ఉంటుంది. ఈరోజే కాదు, నాకు తెలిసి గత 30-40 సంవత్సరాల్లో ప్రతి ముఖ్యమంత్రి పరిపాలన సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టేవాళ్ళు, ఢిల్లీ వెళ్ళేవాళ్ళు, ఫిర్యాదులు చేసేవాళ్ళు, మళ్ళీ ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో ఇంకొక ముఖ్యమంత్రి పేరు వచ్చేది. ఇలా ముఖ్యమంత్రుల్ని మార్చడము, కాంగ్రెస్లో అంతర్గతంగా గ్రూపుల్ని ప్రోత్సహించడం అనేది ఢిల్లీ స్థాయిలోనే చాలా ఎక్కువగా జరిగిపోతుండేది. అంటే ఎవరికెవరో లాయలుగా ఉండేవాళ్ళు కాదు. ఆ సంస్కృతి పెంచి పోషించిన నేపథ్యంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఢిల్లీ నుంచి ఒక సీల్డ్ కవర్లో వాళ్ళు ఎవరిని నిర్ణయించి పంపిస్తే వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఎంపిక కాబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవం అనేది ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టబడిందన్న నేపథ్యంలోనే ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అప్పటి వరకు 1947 స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1983 వరకు 35 సంవత్సరాల కాంగ్రెస్ అప్రతిహత పరిపాలనకి ఒక చరమగీతం పాడారు. అంటే 1948లో నిజాం నుంచి విముక్తి పొందిన తర్వాత హైదరాబాద్ స్టేటు ప్రజాస్వామ్య భారతదేశంలో కలిసిన తర్వాత మొట్టమొదట ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి 35 సంవత్సరాల పాటు ఈలోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. రకరకాల పరిణామాలు సంభవించినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే వైఖరి కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు గత టీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీతోటి ప్రత్యక్షంగా పోరాటం చేసి ప్రజలలో మన్నన పొంది ఒక ప్రజాకర్షణ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఎమర్జ్ అవుతున్న సమయంలో కూడా ఆయన వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చాడు, ఆయనకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు, మాకు అవకాశం దక్కాలి, కొత్తగా వచ్చినాడికి పీసీసీ ఎలా ఇస్తారు అని చెప్పని రకరకాల అసంతృప్త గళాలు వినిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రజల ఆకాంక్ష, పార్టీ అధినాయకత్వం కూడా రేవంత్ రెడ్డి గారికి అండగా నిలిచిన నేపథ్యంలో గత్యంతరం లేని స్థితిలోనే చాలామందికి ముఖ్యమంత్రి పదవి స్వీకరించాలని కోరుకున్నా కూడా ప్రజాభీష్టం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన తర్వాత అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించలేని స్థితిలో రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. కానీ లేకుంటే ఒక టైంలో వి హనుమంతరావు గారు అసంతృప్తి గళం వినిపించారు, జగ్గారెడ్డి గారు ఆయన ఒక రకమైన అసంతృప్తి వినిపించారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఒక అసంతృప్తి గళం వినిపించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ నుంచి నిష్క్రమించడానికి కూడా రేవంత్ రెడ్డి గారిని సాగ్గా చూపించారు. తర్వాత బట్టి విక్రమార్క గారు ఆయన ఒక అసంతృప్తి గళం వినిపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఒక వర్గాన్ని పెంచి పోషించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇలా రకరకాల వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ ఎవరి వర్గాన్ని వాళ్ళు పోషించుకుంటూ కూడా కాకుంటే ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీలో, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా ఎన్ని వర్గాలున్నా ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఆ కాంగ్రెస్ ప్రధాన స్రవంతులను కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీ ఆటుపోట్లు చూస్తూ కూడా ప్రస్థానం కొనసాగించగలుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒకనాడు దేశాన్ని సుస్థిరంగా పరిపాలించిన స్థితి నుంచి వాళ్ళ అసలు పార్లమెంటులో ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి కూడా చూసాం మనం. 2014-2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అసలు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కే సంఖ్యాబలం దక్కలా. అటువంటి స్థితిలో ఇవాళ దశాబ్ద కాలం తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టి 2014 దాకా కొనసాగిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగి
ఆ విభజన నిర్ణయం వల్ల తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అనుకున్న స్థితిలో ఆ రాజకీయ లబ్ధి కేసీఆర్ గారికి చేజిక్కి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దశాబ్ద కాలం పాటు పరిపాలన కొనసాగి ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో మళ్ళీ అధికారాన్ని దక్కించుకోగలిగింది. డిసెంబర్ 3 జరిగిన లెక్కింపులో కాంగ్రెస్కి అధికారం దక్కింది. ఇది మనకి కాంగ్రెస్ పూర్వరంగం గురించి చెప్తున్నా. అంటే కాంగ్రెస్లో గ్రూపుల కల్చర్ గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయన పట్ల సమ్మతి అసమ్మతి వ్యక్తం చేసే నాయకత్వాలు చాలా సహజమని చెప్పటం కోసం ఈ పూర్వభూమికి అంతా చెప్పుకుంటూ వచ్చాను నేను. ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోనే ఆయన్ని తప్పించి తమకు ఆ స్థానం దక్కించుకోవాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ విధమైన ప్రయత్నాల వల్ల ఇప్పటికే బొటాబొటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది. 119 మంది సంఖ్యాబలం ఉన్న అసెంబ్లీలో కేవలం 64 సంఖ్యాబలంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది. ఆ తర్వాత సిపిఐ పార్టీ నుంచి మిత్రపక్షంగా ఇంకొక స్థానం దక్కింది. తర్వాత రోజుల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇంకొక స్థానాన్ని దక్కించుకోగలిగారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఉన్న సంఖ్యాబలం 65. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఫిరాయించి ఉండొచ్చు. అధికారాన్ని చూసి ఫిరాయించిన వాళ్ళు రేపు ఒకవేళ ఇక్కడ అధికారం అస్థిరంగా మారితే వాళ్ళు ఈ పార్టీలో కొనసాగుతారని నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళని బలంగా లెక్కేసుకోవడానికి వీల్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఈ గ్రూపుల సంస్కృతిని పెంచి పోషిస్తున్నారనే దాంట్లో ఎటువంటి అంటే నిర్వివాదాంశం అది. నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీలో మనకి ఇండియన్ క్రాప్స్ గురించి గతంలో మనం చదువుకునే వాళ్ళం. ఒక కార్గో దగ్గర ఒక టబ్లో క్రాప్స్ ఉన్నాయి. మిగిలిన అన్ని కంటైనర్లకి అక్కడ ఉన్న వాటికి సీల్ చేశారు. ఈ క్రాప్స్ ఉన్న దానికి మాత్రం సీల్ చేయలే. ఎవరో చూసిన వాళ్ళు ఆసక్తిగా అడిగారు, ఎందుకని దీనికి సీల్ చేయలేదు అంటే, అందులో ఇండియన్ క్రాప్స్ ఉన్నాయి, అదేదైనా ఒకటి ఈ కంటైనర్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పిన ప్రయత్నం చేసినా వెనకున్నది దాన్ని కాళ్ళు పుచ్చుకొని కిందకి లాగుద్ది, దాన్ని దాటి వెళ్ళనివ్వదు. కాబట్టి వాటికి అవే శత్రువులు, వాటిని మనం సీల్ చేయవసరం లేదు ప్రత్యేకంగా, మనం వాటిని ప్రత్యేకంగా కావలి కూడా కాయాల్సిన నష్టం లేదు అని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరొక చారిత్రక తప్పు దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తూ ఉంది. ఇవాళ దశాబ్ద కాలం తర్వాత అధికారం దక్కించుకొని ఇప్పటికే ప్రజల్లో కొన్ని అంశాల పట్ల వ్యతిరేకత ఉంది. ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి దక్కినాయి. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కి దక్కింది తప్ప దాదాపుగా అన్ని స్థానాలు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే ఓటు పోలేని ఇక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో చూసుకున్నప్పుడు 1 కోటి మంది పైగా జనాభా ఉన్నారు, 25-26 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ పరిధి చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇటువంటి పరిధిలో కాంగ్రెస్ పార్టీ తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి రాబోయే జిహెచ్ఎంసీలో పాగా వేయడానికి కావాల్సిన బలం సమీకరించుకునే దిశగా అడుగులు పడట్లా. ఇప్పుడు మనం చూస్తున్నాం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక రకమైన స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసంబద్ధ నిర్ణయాలు, త్వరగా లేఅవుట్లకు అప్రూవల్ ఇవ్వకపోవటం, నిర్మాణం చేసుకునే వాళ్ళకి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వకుండా లాంగ్ స్టాండింగ్ పెండింగ్ పెడుతూ ఉంటాం. వీటన్నిటి నేపథ్యంలో దానికి తోడు ఆయన తీసుకున్న ఇంకొన్ని నిర్ణయాలు, ఇప్పుడు ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూముల్ని ఫార్మాసిటీ రద్దు చేసి అక్కడ 4th సిటీ అని చెప్పిన కూడా ప్రతిపాదించడం. 4th సిటీ పెడుతున్నావు, కానీ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరిగితే కదా అక్కడ నగర విస్తీర్ణం పెరిగేది. టౌన్షిప్స్ ఏర్పాటు చేసిన మాత్రాన వర్క్ ప్లేస్ దగ్గరలో లేకుంటే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకుంటే టౌన్షిప్స్ ఎందుకు వస్తాయి? అలాగే మెట్రో అలైన్మెంట్ మార్పుల్లో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి హైటెక్ సిటీ వైపు నుంచి కాకుండా ఓల్డ్ సిటీ వైపు నుంచి అలైన్మెంట్లు మార్చడం, ఇవేవి కూడా హైదరాబాద్ నగరానికి మేలు చేసే నిర్ణయాలు కాదు. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల్ని నేను ఎందుకు కొనసాగించాలి అనే ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నారన్న ఒక అభిప్రాయం బలపడతా ఉంది. ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం,
చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు నేను ఎందుకు అమలుపరచాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే విధ్వంసం సృష్టించారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కాబట్టి నేను వాటిని కొనసాగించను, నా ప్రత్యేకత చూపించాలి అనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ గీతం విషయంలో అంటే కొన్ని ఈ మార్పు చేర్పులు అనేది వాస్తవంగా ప్రజలకైతే చేరువ కావట్లా. అదే సందర్భంలో తాము చేసిన వాగ్దానాల విషయంలో కూడా నిరుద్యోగ భృతి విషయంలో కానీ, మహిళలకు ఇస్తానన్న నెలవారీ ఇస్తానన్న డబ్బుల విషయంలో కానీ, అలాగే పెన్షన్ పెంపు విషయంలో కానీ, రైతు భరోసా 15,000 ఇస్తానని చెప్పింది, చివరికి 12,000 అని చెప్పి ఈ 12,000 అనేది కూడా శాంతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అని చెప్పని ఇప్పుడు కోడ్ సాకుగా దాన్ని మళ్ళీ వాయిదా వేయటం కానీ, ఇవన్నీ బంగారం కానివ్వండి, అలాగే 18 సంవత్సరాల పైబడినటువంటి చదువుకునేటువంటి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటర్ అనివ్వండి, అదే అంటున్నా, ఇవేవి కూడా ఆచరణ యోగ్యం కాల. దాంతో చాలా అసంతృప్తి పెరుగుతూ ఉంది. వాస్తవంగా గ్రామీణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చాలా అండగా నిలబడింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్షేమ పథకాలు లేట్ చేయడం వల్ల చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ చేశారు, అందులో డౌట్ లేదు. అంటే దానికి కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నా చేయగలిగే వరకు రైతు రుణమాఫీ సక్సెస్ఫుల్గానే 17-18 వేల కోట్ల రూపాయలు చేశారు. తర్వాత కూడా ఇంకా కొన్ని అపరిష్కృతంగా ఉన్న అకౌంట్స్ని మళ్ళీ కూడా క్లియర్ చేశారు. ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయలు కూడా క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ రుణమాఫీ ఒక్కటే సర్వరోగ నివారణలాగా తెలంగాణ సమాజం భావించటంలా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒకటి అంటే ఆర్థిక స్థితిగతులు సపోర్ట్ చేయట్లేదు, పిండి కొద్దీ రొట్టె, ఆర్థికంగా అంటే స్థితిగతులు బాగుంటే, ఆర్థికంగా బడ్జెటరీ రిసోర్సెస్ బాగుంటే ఏ సంక్షేమాన్ని అమలుపరచడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా ఒక రకంగా దిగ్బంధనానికి గురై ఉన్నారు, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, వడ్డీ అసలు చెల్లింపులతోటి ఒక రకంగా సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. ఇటువంటి స్థితిలో సంక్షేమాన్ని కొనసాగించడానికి కావాల్సిన బడ్జెటరీ సపోర్ట్ లేదు అన్నప్పుడు అది డైరెక్ట్గా ప్రజలకి వివరించి చెప్పి ఇంకొక ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పని చెప్పేయచ్చు. అంతేగాని ఈ రకమైన టైం ప్రొలాంగింగ్ వల్ల ప్రజల్లో క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నిన్న మీరు చెప్పిన ఈ ప్రస్తావించిన ఈ అంశం అంటే వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళు పోలు పెట్టుకొని ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా, ప్రజా పరిపాలన బాగుందా అని చెప్పని పోలు పెట్టుకుంటే 85-86% వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం జరిగింది. అంటే ఫామ్ హౌస్ పరిపాలన అని మీరు చెప్తున్నది ఏదైతే ఉందో అదే బాగుంది అని చెప్పని మీ సొంత ట్విట్టర్ హ్యాండిల్లో ఆ విధమైన పర్సంటేజ్ పోలవటం అనేది అది మొట్టమొదటి మీ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. అది అసలు ఆ విధమైన పోలు పెట్టుకోవటమే, ప్రభుత్వ పరంగా పెట్టుకోవటమే ఒక అసంబద్ధమైన వ్యవహారం. ఎగ్జాక్ట్లీ. స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఏం సంకేతం ఇస్తా ఉన్నారు మీరు? పొలిటికల్గా మెచ్యూరిటీ డెసిషనా, ఇమ్మెచ్యూర్ డెసిషనా? అది అసలు ఆ విధమైన ప్రయత్నం చేసింది ఎవరు? మొట్టమొదటి కాంగ్రెస్ నాయకుల మధ్య అసలు సమన్వయం లేదని, ఒకరు ఏం పని చేస్తున్నా ఇంకొకరు సపోర్ట్ చేయట్లేదని, అసలు ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకొని ఏ పని చేయట్లేదు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్. అందులోంచి జరిగినటువంటి ఒక తప్పిదంగా దీన్ని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా పొరపాట్లు జరుగుతున్నది వాస్తవం. ఇక్కడ గమనించుకుంటే నాకు తెలిసిన ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఆయన సరే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళు జెన్యూన్గా ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్ ఎన్నో సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం అప్పుడు టీఎస్ఐఐసి నుంచి ఒక 4-5 కలిపి భూమి ఎలకేషన్ జరిగింది. ఆ భూమి ఎలకేషన్ జరిగితే ఆ ప్రభుత్వ హయాంలో ఎలకేషన్ జరిగింది. వీళ్ళకి ఎలకేషన్ అయిన తర్వాత దాన్ని లెవలింగు, కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి ఇంకా బోర్డు ఖర్చు పెట్టుకున్నారు. పర్మిషన్స్ ఇవ్వట్ల 1 year నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళు ప్లాంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి? వాళ్ళు ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, గవర్నమెంట్కి ట్యాక్సెస్ వస్తాయి కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ హోల్డర్స్ వాళ్ళు ఎక్స్పాన్షన్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇవాళ దావోస్ వరకు వెళ్ళి అక్కడ పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ని కాపాడుకోవాలి కదా. కాబట్టి ఏంటంటే ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ధరణి నుంచి
మన భూమి పోర్టల్ చేంజ్ అయింది. అవును. దాని పర్యవసానం గత జనవరి మొదటి వారం నుంచి ఈ జనవరి ఆఖరిలో ఉన్నాం ఇవాళ మనం. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. నాకు తెలిసి ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్, నాకు బాగా సన్నిహిత మిత్రులు ఇప్పటికి 4-5 సార్లు వాళ్ళకి స్లాట్ బుక్ అయ్యి సర్వర్ సపోర్ట్ చేయక వెనక్కి వచ్చారు. ఇప్పటికి ఆ పర్టికులర్ తహసీల్దార్ ఆఫీస్లో 180 అప్లికేషన్స్, 180 రిజిస్ట్రేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. అది రెవెన్యూ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఒక రకమైన స్టాగ్నేషన్కి రీచ్ అయింది. కాబట్టి ఇది ఆ అసౌకర్యానికి గురైన ప్రతి వ్యక్తి గతంలో రేవంత్ రెడ్డి గారు గెలవాలని కోరుకున్న వాళ్లే. నేను ఇప్పుడు ప్రస్తావించిన ఇరువురు కూడా, ఈ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూరు, ఈ రిజిస్ట్రేషన్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్న వాళ్ళు, ఇరువురు కూడా రేవంత్ రెడ్డి గారు గెలవాలని కాంక్షించిన వాళ్లే. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ గారి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ బాగుండేది అని చెప్పుకుంటున్నారు. అంటే ఏం సంకేతం పంపిస్తా ఉన్నారు? విదిన్ ద పార్టీయే కాదు, ఇప్పుడు విదిన్ ద పార్టీ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రాపర్ కోఆర్డినేషన్ లేదు, ఇవన్నీ ఓకే. అంతిమంగా వాళ్ళ అధిష్టానం కూర్చొని 4 గోళ్ల మధ్య కూర్చొని సార్ట్అవుట్ చేసుకునే ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ పరిపాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన దగ్గర తీసుకోలేకపోతున్నారు. అంటే తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హేతుబద్ధంగా లేవు. ఇవి ప్రజల అభీష్టానికి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి చాలా వేగంగా వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఒక నమ్మకంతో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు లాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు పరిపాలన అనుభవం లేదు. అవును. అయినా సరే ఆయన ఎనర్జీ లెవెల్ పట్ల ప్రజలు ఒక నమ్మకంతో ఆయన నాయకత్వాన్ని అంగీకరించి ఓటు చేయడం జరిగింది. వాళ్ళ నాయకత్వం కూడా దాన్ని గమనించి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అటువంటప్పుడు స్వతహాగా తనకైనా పరిపాలన దక్షత ఉండాలి, పరిపాలన అనుభవాన్ని ప్రదర్శించాలి. లేదు అన్నప్పుడు తెలిసిన వాళ్ళ నుంచి నేర్చుకునే ప్రయత్నమైనా చేయాలి. కాకుంటే ప్రజలలో ఈ పెరుగుతున్న వ్యతిరేకతకి పార్టీ క్రెడిబిలిటీ నష్టపోతుంటే బాధ్యుడిగా ఆయన మిగిలిపోతారు. అధికారంలో భాగస్వాములు అయ్యిండు కూడా ఆయనకి ప్రాపర్గా కోఆర్డినేషన్ తోటి సమన్వయం చేసుకుంటూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించాల్సిన మిగిలిన నాయకులు బ్లేమ్ గేమ్ ఆయన మీద మోపేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అంతిమంగా జరిగేది ఏంటి అంటే అందరికందరూ రేపు మళ్ళీ మునిగిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.